Hi everyone, how are you? Hope all are good. Yeah, good evening, all of you. Okay, today's topic is about PCOS and infertility. మనం సాల్వ్ చేసే త్రూ వావ్ డైట్ సాల్వ్ చేసే కేసెస్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఈస్ PCOD, PCOS and infertility issues. Let me share my screen and explain you about this. Yeah, PCOD and PCOS infertility. PCOD means polycystic ovarian disorder. PCOS means polycystic ovarian syndrome. వీరి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? దానివల్ల అసలు ఇన్ఫర్టిలిటీ ఎలా వస్తుంది? దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఇదంతా ఇప్పుడు ఈ సెషన్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. PCOD అండ్ PCOS ఆల్మోస్ట్ 10% కాదు, అప్ టు 30% ఆఫ్ వుమెన్ ఇన్ ద వరల్డ్ PCODతో సఫర్ అవుతున్నారు. కొంతమందికి సింప్టమ్స్ తెలిసేదాకా అది ఉందని తెలీదు అంతే. సో, ఇప్పుడు PCOD అండ్ PCOS‌లో ఏం జరుగుతుందంటే, ఫీమేల్స్‌లో మేల్ హార్మోన్స్ డామినేట్ అవుతాయి. దానివల్ల మెన్‌స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఒస్తాయి. మేల్‌కి ఉండాల్సిన హిర్సుటిజం హెయిర్, అన్‌వాంటెడ్ హెయిర్, అలానే పింపుల్స్ ఫార్మ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ అదే ఇర్రెగ్యులర్ మెన్‌స్ట్రల్ సైకిల్ వల్ల ఎగ్ ఫార్మేషన్ జరగకపోవడం, ఫెర్టిలైజేషన్ జరగకపోవడం, ఇన్‌ఫర్టిలిటీకి రీచ్ అవ్వడం. ఇప్పుడు గర్ల్స్‌ని చూస్తే ఎర్లీ ఏజ్‌లో PCODతో స్టార్ట్ అవుతుంది. అదే ప్రోగ్రెసివ్‌గా ఇన్‌ఫర్టిలిటీకి చేరుతున్నారు. లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడుతున్నా ప్రెగ్నెన్సీ రాక చాలా మంది బాధపడే వాళ్ళున్నారు. సో, వీ కెన్ బ్రింగ్ అవేర్‌నెస్ అమాంగ్ దెమ్ అండ్ వీ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ రివర్సింగ్ దేర్ PCOD, PCOS అండ్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్. అసలు PCODకి కాజెస్ ఏంటి అంటే హెరిడిటీ. అంటే ఇప్పుడు మదర్‌కి జెనెటికల్‌గా హార్మోన్ ఇంబాలెన్స్ ఉండి పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువున్న వాళ్ళకి కూడా PCOD అండ్ PCOS ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓవరీస్‌లో అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా లేక, బాడీలో ఫ్రీ రాడికల్ జనరేషన్ పెరిగి, బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి, ఓవరీస్ పైన ఇన్‌ఫ్లమేషన్ వల్ల కూడా ఎగ్ రిలీజ్ అవ్వడం జరగకుండా ఇన్‌ఫర్టిలిటీకి చేరే ఛాన్స్ ఉంటుంది. అలాగే లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా స్లీప్ లేకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువవ్వడం, స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం, ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఇవన్నీ వీటికి కారణమనమాట. అయితే అసలు PCOడి ఆర్ PCOఎస్ అంటే ఏంటి అంటే, పేరులోనే ఉంది. పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఓవరీలో మోర్ థాన్ 1 సిస్ట్ ఉంటదనమాట. పాలీసిస్టిక్. ఇక్కడ మీరు చూస్తే నార్మల్ ఓవరీలో ఇట్లా ఈ రౌండ్‌గా ఉన్నాయి కదా! అవి మెచ్యూర్డ్ ఫాలికిల్స్ అంటాం. ఫాలికిల్స్. అయితే ఆ ఫాలికిల్స్ మెచ్యూర్ అయ్యి, ఆ మెచ్యూర్డ్ ఫాలికిల్ ఫాలోపియన్ ట్యూబ్స్‌లోకి వెళ్తుంది. ఎవ్రీ మంత్ ఒక ఫాలికిల్. అలా మెచ్యూర్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్‌లోకి వెళ్ళకుండా, ఆ ఓవరీలోనే అది వాటర్ ఫిల్డ్ సిస్ట్ లాగా ఫార్మ్ అయిపోతే, ఇప్పుడు ఈ మంత్ పీరియడ్ రాలేదు. సో, అంటే ఫాలికిల్ మెచ్యూర్ అవ్వలేదు, ఫాలోపియన్ ట్యూబ్‌లోకెళ్ళలేదు. ఆ వాటర్ ఫిల్డ్ సిస్ట్ ఫార్మ్ అయిపోయింది. అలా ఎవ్రీ మంత్ ఒక వాటర్ ఫిల్డ్ సిస్ట్ లాగా ఫార్మ్ అవుతే ఇట్ బికమ్స్ ఓవరీ అంతా వాటర్ ఫిల్డ్ సిస్ట్‌తో ఫిల్ అయిపోతుందనమాట. దట్ ఈస్ నోన్ యాస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది ఏదో ఒక డిసీజో, డిసార్డరో కాదు. ఇది గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్. PCOS‌లో గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఇన్‌ఫర్టిలిటీతో పాటు
మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్‌తో పాటు, హిర్సుటిజంతో పాటు వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దానివల్ల ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ అలాగే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్ట్ ఇష్యూస్, అలాగే ఎండోమెట్రియల్ థిక్‌నెస్ పెరగడం వల్ల ఫైబ్రాయిడ్స్, చివరికి ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వచ్చేదాకా వెళ్తారనమాట. సో, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్. దీని ఫిజియాలజీ ఏంటి? అసలు అంటే మీకు అర్థమయ్యే రీతిలో జస్ట్ పిక్చర్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే జనరల్‌గా అసలు ఏం జరుగుతుంది బాడీలో? అంటే ఇప్పుడు బ్రెయిన్ అన్నమాట ఇక్కడ. ఈ బ్రెయిన్‌లో జీఎన్ఆర్‌హెచ్ అంటే గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అన్నది ఎంత రిలీజ్ అవ్వాలో అంత రిలీజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్. అయిన తర్వాత అది పిట్యూటరీ గ్లాండ్‌లోకి వెళ్ళినప్పుడు బ్రెయిన్‌లో ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకటి ఎఫ్ఎస్‌హెచ్, ఒకటి ఎల్‌హెచ్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్. ఇవి ఎంత రిలీజ్ అవ్వాలో అంతే రిలీజ్ అయితే నార్మల్ ప్రాపర్‌గా ఉంటుంది. అయితే ఈ 2 రిలీజ్ అయ్యాక ఏమవుతుంది అంటే అవి బ్లడ్‌లో నుంచి వెళ్ళి ఇక్కడ ఓవరీ ఇందాక చూపించా గదా! నేను ఓవరీ, ఇది ఓవరీ అన్నమాట. అవి బ్లడ్‌లో నుంచి ఓవరీకి రీచ్ అయినప్పుడు, ఓవరీ లోపల ఏముంటాయి? చాలా ఫాలికిల్స్ ఉంటాయన్నమాట. బై బర్త్ నుంచే మనకి ఫాలికిల్స్ అనేవి ఉంటాయి ఓవరీలో. అయితే ఎవ్రీ మంత్ కొన్ని ఫాలికిల్స్ మెచ్యూర్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఐ లాగా బబుల్స్ లాగా ఉన్నాయి గదా! ఇవన్నీ ఫాలికిల్స్ ఓవరీ లోపల ఉండేవి. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి వస్తుంది కదా ఇక్కడికి. దాని పేరులోనే ఉంది. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్. అదేం చేస్తుంది? ఫాలికిల్ గ్రోత్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. వన్స్ అది ఓవరీకి రీచ్ అయ్యి ఫాలికిల్ గ్రోత్‌ని స్టిమ్యులేట్ చేయగానే కొన్ని ఫాలికిల్స్ మెచ్యూర్ అవుతాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ సిగ్నల్ అన్నది యుటరస్ దగ్గరికెళ్తుంది. అంటే గర్భసంచి. ఇప్పుడు ఈ ఫాలికిల్ మెచ్యూర్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్ నుంచి వచ్చిన తర్వాత ఒకవేళ ఫర్దర్‌గా ఎగ్ ఫార్మేషన్ అన్నది జరిగితే యుటరస్‌లో ఎగ్ ఇంప్లాంట్ అవ్వాలి. కాబట్టి యుటరస్‌లో ఒక బెడ్ ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఇక్కడ ఫాలికల్ స్టిమ్యులేషన్ జరగగానే యుటరస్‌లో బెడ్ ఫార్మేషన్ అన్నది జరుగుతదన్నమాట ఇలా. ఇది పీరియడ్ తర్వాత 14థ్ డే, 12థ్ డే, 14థ్ డే అప్పుడు ఇలా జరుగుతుంది. అయితే ఈ డిఫరెంట్ ఫాలికిల్స్‌లో ఒక ఫాలికిల్ బాగా మెచ్యూర్ అయిన ఫాలికిల్ ముందుకొస్తుంది. ఓవరీ ఎడ్జ్ దాకా వస్తుందన్నమాట. ఓవరీ ఎడ్జ్ దాకా వచ్చి ఓవరీలో నుంచి ఇలా బయటికొస్తుంది. ఇలా బయటికొచ్చి ఫాలోపియన్ ట్యూబ్‌లోకి వెళ్తుంది. ఆ రిమైనింగ్ మెచ్యూర్ అయిన ఫాలికిల్స్ అన్నీ డిసపియర్ అయిపోతాయన్నమాట అక్కడ. ఇప్పుడు ఇది ఫాలోపియన్ ట్యూబ్‌లోకి వెళ్ళింది. మెచ్యూర్డ్ ఫాలికిల్. వెళ్ళిన తర్వాత ఆ ఫాలికిల్ చుట్టూ కార్పస్ లూటమ్ అని ఒకటి ఫార్మ్ అవుతుందన్నమాట. ఇక్కడ యెల్లో కలర్‌లో ఫార్మ్ అయింది గదా! అదే కార్పస్ లూటియం. ఈ కార్పస్ లూటియం ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో దాని నుంచి ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది. ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వగానే ఇంకిక్కడితో ఫాలికల్ స్టిమ్యులేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఫాలికల్ స్టిమ్యులేషన్‌కి కారణం ఏంటి? బ్రెయిన్‌లో జీఎన్ఆర్‌హెచ్ రిలీజ్ అయ్యి ఎఫ్ఎస్‌హెచ్‌ని స్టిమ్యులేట్ చేయడం వల్లే గదా! సో, ఇంకిక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి, వన్స్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వగానే బ్రెయిన్‌కి సిగ్నలింగ్ ఎళ్తుంది. ఇంకా జీఎన్ఆర్‌హెచ్ ప్రొడక్షన్ అన్నది తగ్గుతుందనమాట ఇక్కడ బ్రెయిన్‌లో. తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ రిలీజ్ అన్నది తగ్గుతుంది. ఇంకా ఫాలికిల్ మెచ్యురేషన్ అన్నది అక్కడితో ఆగిపోతుంది. అయితే ఇప్పుడు ఈ కార్పస్ లూటియం ఫార్మ్ అయిన మెచ్యూర్డ్ ఫాలికిల్ ఏదైతే ఉందో అది ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ నుంచి వెళ్ళినప్పుడు, ఈలోపు బయట నుంచి స్పెర్మ్ ఒచ్చి అది కలిస్తే ఎగ్ ఫార్మ్ అవుతుంది. ఆ ఎగ్ ఒచ్చి యుటరస్‌లో ఆల్రెడీ బెడ్ ఫార్మ్ అయింది కాబట్టి దాని మీద ఇంప్లాంట్ అవుతుంది. అదే బేబీగా ఫర్దర్ గ్రో అవుతుంది. ఒకవేళ స్పెర్మ్ రాకపోతే ఈ ఈ మెచ్యూర్డ్ ఫాలికిల్ ఏదైతే ఉందో అది డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఇంకా అది డిసింటిగ్రేట్ అయిపోంగానే ఈ యుటరస్‌లో బెడ్‌తో పని లేదు కదా! సో, యుటరస్‌లో ఉన్న బెడ్ అంతా మనకి షెడ్ అయిపోతుంది బయటికి పీరియడ్ ఫార్మ్‌లో. అదే ఒక 4-5 డేస్ బయటకొస్తుందనమాట. ఇది జనరల్‌గా బాడీలో జరిగేది. మరి తేడా ఉంది గదా! పీసీఓడీ, పీసీఓఎస్ వాళ్ళలో తేడా జరుగుతుంది కదా! అది ఎప్పుడు జరుగుతుందంటే,
ఏదో ఒక స్టిమ్యులేషన్ వల్లనో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనో ఈ జీఎన్ఆర్‌హెచ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందనమాట. కొన్నిసార్లు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గూడా అంటే బాడీలో అన్ని హార్మోన్స్ ఫార్మ్ అవ్వడానికి కావాల్సింది కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ పెరిగినా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగినా జీఎన్ఆర్‌హెచ్ ప్రొడక్షన్ అన్నది ఉండాల్సిన దానికన్నా ఎక్కువుంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఎఫ్ఎస్‌హెచ్ తగ్గుతుంది. అది ఓవర్ రిలీజ్ అయినప్పుడు ఎఫ్ఎస్‌హెచ్ తగ్గి ఎల్‌హెచ్ పెరుగుతుంది. ఎఫ్ఎస్‌హెచ్ తగ్గింది అంటే ఏమవుతుంది? ఎవరైనా చెప్పండి? యూ కెన్ టెక్స్ట్ ఇన్ చాట్. ఎఫ్ఎస్‌హెచ్ తగ్గింది అనుకోండి. ఎఫ్ఎస్‌హెచ్ ఫంక్షన్ ఏమని చెప్పాము? స్టిమ్యులేటింగ్ ద ఫాలికిల్. ఫాలికిల్ మెచ్యురేషన్‌ని చేస్తుంది. సో, ఇక్కడ ఎఫ్ఎస్‌హెచ్ అన్నది తగ్గిపోయింది. ఆటోమేటిక్‌గా ఫాలికిల్ మెచ్యూర్ అవ్వదు. అది ఓవరీలోంచి బయటికి రాదు. రానప్పుడు అది వాటర్ ఫిల్డ్ సిస్ట్‌గా ఇక్కడ చూడండి. వాటర్ ఫిల్డ్ సిస్ట్‌గా ఇలా మిగిలిపోతాయి లోపల ఫాలికిల్స్ అన్నీ. ఫాలికిల్ మెచ్యూర్ అయితే కదా ఓవరీలో వాల్ నుంచి అది ఫాలోపియన్ ట్యూబ్యూల్‌లోకెళ్ళేది. వెళ్ళట్లేదు. సో, ఓవరీ అంతా వాటర్ ఫిల్ సిస్ట్‌తో మిగిలిపోయింది. అదే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇప్పుడు ఎఫ్ఎస్‌హెచ్ తగ్గింది. జీఎన్ఆర్‌హెచ్ ఓవర్ ప్రొడక్షన్ వల్ల ఎల్‌హెచ్ పెరిగింది. అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అన్నది పెరిగింది. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ బ్లడ్‌లో నుంచి ఓవరీ దాకా వస్తుంది. ఎక్కువ వచ్చేస్తుంది. ఎఫ్ఎస్‌హెచ్ రావట్లేదు. ఎల్‌హెచ్ ఎక్కువొస్తుంది. ఎల్‌హెచ్ ఎక్కువొచ్చినప్పుడు ఏమవుతుంది? అది మేల్ సెక్స్ హార్మోన్స్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎల్‌హెచ్ వల్ల ఆండ్రోజెన్స్ మేల్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ అన్నది పెరుగుతుంది ఉమెన్‌లో. ఈ ఆండ్రోజెన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మేల్‌కి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవి వుమెన్‌లో అబ్జర్వ్ చేస్తామనమాట. కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్‌గానే ఉంటాయి. కానీ అన్‌వాంటెడ్ హెయిర్ ఉంటుంది, పింపుల్స్ ఉంటాయి, మూడ్ చేంజెస్ ఉంటాయి. ఇవన్నీ సింప్టమ్సే దీనికి. సో, ఆండ్రోజెన్స్ పెరిగినప్పుడు హిర్సుటిజం అంటే అన్‌వాంటెడ్ హెయిర్, పింపుల్స్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ. ఇక్కడ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ ఎందుకుంది? ఫాలికల్ స్టిమ్యులేట్ అయ్యి బయటికొచ్చి దాని చుట్టూ కార్పస్ లూటియం వచ్చి ప్రొజెస్టరాన్ రిలీజ్ అయ్యి, ఆ తర్వాత అది డిసింటిగ్రేట్ అయ్యితే కదా యుటరస్‌లో బెడ్ అంతా బయటకొచ్చేది. అదంతా జరగట్లేదు కాబట్టి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఒకవేళ స్పెర్మ్ వచ్చి యునైట్ అవ్వడానికి మెచ్యూర్డ్ ఫాలికల్ ఉండాలి గదా! అది ఉండట్లేదు. కాబట్టి ఇట్ లీడ్స్ టు ఇన్‌ఫర్టిలిటీ. సో, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే హై అమౌంట్ ఆఫ్ ఆండ్రోజెన్స్ మేల్ హార్మోన్స్ ఉంటున్నాయో, ఈ ఆండ్రోజెన్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఇన్సులిన్‌ని పెంచుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తాయి. సో, ఆటోమేటిక్‌గా ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గినప్పుడు ఇన్సులిన్ ఎళ్లి సెల్‌కి బైండ్ అయినా సెల్ ఓపెన్ అవ్వదు. దానివల్ల గ్లూకోజ్ అన్నది బ్లడ్‌లో ఎక్కువుంటుంది. ఎక్కువ గ్లూకోజ్ ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్‌ని రిలీజ్ చేస్తుంది. సో, ఇన్సులిన్ పెరుగుతుంది. మళ్ళీ ఆ ఇన్సులిన్ వచ్చి ఈ ఆండ్రోజెన్స్‌ని పెంచుతుంది. మళ్ళీ ఈ పెరిగిన ఆండ్రోజెన్స్ ఎళ్లి ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తాయి. ఇన్సులిన్ పెరుగుతుంది. ఈ సైకిల్ ఇలా జరుగుతూ ఉంటది పీసీఓఎస్ వాళ్ళలో. దానివల్ల వాళ్ళకి ఆండ్రోజెన్స్, ఇన్సులిన్ 2 ఎక్కువుంటాయి. అయితే వాళ్ళకి షుగర్ టెస్ట్ చేసి షుగర్ లేదు అనుకుంటారు. కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి చేయాల్సిన టెస్ట్ ఏంటంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. వాళ్ళకి ఇన్సులిన్ రిలీజ్ ఎక్కువుంటుంది. సో, మనకి 3 మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఎవరైనా మీతో పీసీఓడీ, పీసీఓఎస్ ఉన్న క్లయింట్ వస్తే మీరు అడగాల్సిందేంటి? ఆండ్రోజెన్ లెవెల్స్ ఎక్కువున్నాయా? అంటే వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉండి టెస్టోస్టిరాన్ ఎక్కువుంటే మేల్ హార్మోన్ ఎక్కువుందని చెప్తాం. లేదంటే మీకు అన్‌వాంటెడ్ హెయిర్ ఉందా? మీకు పింపుల్స్ ఉన్నాయా? ఇవన్నీ అడుగుతాం. అలానే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఓవరీలో మోర్ థాన్ 1 వాటర్ ఫిల్ సిస్ట్స్ ఉంటాయి. వాళ్ళ స్కాన్ రిపోర్ట్‌లో అది మనకి తెలుస్తుంది. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ సైకిల్‌లో జీఎన్ఆర్‌హెచ్ గ్రోనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ కరెక్ట్‌గా రిలీజ్ అయినప్పుడు మీరు ఇటు రైట్ సైడ్ చూస్తే ఎల్‌హెచ్ ఇంతుంటుంది. ఎఫ్ఎస్‌హెచ్ ఇంతుంటుంది. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఇటు లెఫ్ట్ సైడ్ పీసీఓఎస్ సైకిల్‌లో ఏమవుతుంది? టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. మేల్ హార్మోన్ పెరుగుతుంది. బాడీలో హెయిర్ గ్రోత్, యాక్ని, హెయిర్ లాస్ ఎక్కువుంటాయి. అలాగే లుటినైజింగ్ హార్మోన్ ఎక్కువుంటుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పడిపోతుంది. చాలా తగ్గిపోతుంది. దానివల్ల ఫాలికల్ మెచ్యూర్ అవ్వదు. అది
షెడ్ అవ్వదు. యూటరస్ లైనింగ్ అంతా పీరియడ్స్ ఉండవు. సో, ఇక్కడ చూడండి ఈ ఇది ఇమ్మెచ్యూర్‌గా ఉండడం వల్ల ఓవరీలోంచి బయటికి రాదు ఈ ఫాలికల్ ఇలా సిస్ట్‌గా ఉంది. అదే మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ రైట్ సైడ్ ఉన్నది అల్ట్రాసౌండ్ స్కాన్‌లో మీరు చూస్తే ఇలా సిస్ట్‌లు కనిపిస్తున్నాయి చూడండి. ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ పీసీఓఎస్ ఉన్న లేడీ యొక్క స్కాన్ రిపోర్ట్ ఇలా ఉంటుందన్నమాట. అయితే జనరల్‌గా పీసీఓఎస్‌కి ట్రీట్మెంట్ ఏంటి అంటే, జనరల్‌గా డాక్టర్స్ ఏమిస్తారంటే, ఏవైతే ఈస్ట్రోజన్‌ని తగ్గిస్తాయి, రిసెప్టార్ బ్లాకర్స్ ఇస్తారు. లేదంటే హార్మోన్స్ లేవు గాబట్టి ప్రొజెస్ట్రాన్ ఉంటే జీఎన్ఆర్‌హెచ్ తగ్గుతుంది. ఆ ప్రాసెస్ కరెక్ట్ అవుతుందని చెప్పి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ సైకిల్స్ ఫార్మ్‌లో ఇస్తారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే, అవి బాడీలో ఈస్ట్రోజన్ రిసెప్టార్స్‌ని ఆహ్, ఏం చేస్తాయి బ్లాక్ చేస్తాయన్నమాట. బ్లాక్ చేసినప్పుడు బ్లడ్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ చాలా తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌కి ఆ స్టిమ్యులేషన్ ఎళ్తుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ తగ్గినాయన్న స్టిమ్యులేషన్ ఎళ్ళినప్పుడు జీఎన్ఆర్‌హెచ్ ఎంత రిలీజ్ అవ్వాలో అంత రిలీజ్ అయ్యి, మళ్ళీ ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ కరెక్ట్‌గా రిలీజ్ అయ్యి ప్రాసెస్ అన్నది జరుగుతుంది. కానీ ఇది టెంపరరీ. లాంగ్ రన్‌లో వాళ్ళు ఇవి తీసుకుంటూ ఉంటే బాడీ ఇంకా డెఫిషియన్సీస్‌లోకెళ్ళిపోతుంది. మీరిక్కడ చూస్తే పీసీఓఎస్‌లో ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇలా ఉంది. అయితే ఎప్పుడైతే ఈస్ట్రోజన్ రిసెప్టార్ బ్లాకింగ్ టాబ్లెట్స్ ఆర్ డ్రగ్స్‌ని ఇచ్చారో, అప్పుడు ఆటోమేటిక్‌గా బ్రెయిన్ నుంచి హార్మోన్ స్టిమ్యులేషన్ అన్నది పెరిగి, వాళ్ళకి ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ ఇలా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి టెంపరరీగా. మళ్ళీ ఆ టాబ్లెట్స్ ఆపేస్తే నార్మల్. అవి వేసుకోవడం వల్ల బాడీ ఇంకా హార్మోన్ ఇంబాలెన్స్‌లోకెళ్ళిపోతుందనమాట. సో, మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే, మెయిన్ మోస్ట్ ఆఫ్ ద దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీదే కాన్సంట్రేట్ చేస్తాం. సో, ఎప్పుడైతే మనం 16 అంటే ఇంటర్వెల్ ఫాస్టింగ్ పెడతామో, ఆ ఫాస్టింగ్ పీరియడ్‌లో సెల్స్‌లో ఉన్న ఫ్యాట్ వాళ్ళు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే, వెయిట్‌కి ఈ హార్మోన్స్ సరిపోవు. సో, వెయిట్ అన్నది తగ్గుతారు. ఆటోమేటిక్‌గా ఫాస్టింగ్ ఇంటర్వెల్ మెయింటైన్ చేసినప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది బాడీలో. అండ్ మనం లో కార్బ్స్ తక్కువ ఇచ్చినప్పుడు ఈ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయన్నమాట బాడీలో. ఎందుకంటే కరెక్ట్‌గా కొలెస్ట్రాల్ రీసైకిల్ అన్నది కరెక్ట్‌గా జరుగుతుంది. లివర్ మీద ఫ్యాట్ బర్న్ అవ్వడం వల్ల కొలెస్ట్రాల్ రీసైకిల్ కరెక్ట్‌గా జరిగి, కొలెస్ట్రాల్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియెంట్ అనమాట. మీకు కార్టిసోల్ ఫార్మ్ అవ్వాలన్నా, ప్రొజెస్టెరాన్ ఫార్మ్ అవ్వాలన్నా, ఈస్ట్రోజన్ ఫార్మ్ అవ్వాలన్నా కొలెస్ట్రాల్‌తోనే ఫార్మ్ అవుతాయి. సో, కొలెస్ట్రాల్ రీసైక్లింగ్ కరెక్ట్‌గా జరుగుతుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుందో ఆటోమేటిక్‌గా ఆండ్రోజన్స్ తగ్గుతాయి బాడీలో. అండ్ స్లోగా ఒక్కొక్కటి కరెక్ట్ అవుతూ వస్తుందనమాట. సో, ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో, జీఎన్ఆర్‌హెచ్ రిలీజ్ కరెక్ట్‌గా ఉంటుంది. ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ రిలీజ్ కరెక్ట్‌గా ఉంటుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఓవరీలోకి కరెక్ట్ టైంకి కరెక్ట్ అమౌంట్ ఒస్తుంది. ఫాలికల్ మెచ్యూర్ అవుతుంది. అది ఫాలోపియన్ ట్యూబ్‌లోకెళ్తుంది. అండ్ అది మీట్ అయితే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఫెర్టిలిటీ ఉంటుంది. లేదంటే అది డిసింటిగ్రేట్ అవుతుంది. యూటరస్ లైనింగ్ షెడ్ అవుతుంది. పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. సో, మనం చేసేది ఇదన్నమాట. సో, లో కార్బ్ డైట్ విత్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ పీసీఓఎస్. అండ్ దాంతో పాటు కొంచెం మినిమమ్ వర్కౌట్. మెటబాలిక్ రేట్ పెరగడానికి, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గడానికి. ఎప్పుడైతే కార్టిసోల్ పెరుగుతుందో, ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ రివర్స్ అవుతుంది. సో, కార్టిసోల్ తగ్గాలి. అలానే జంక్ ఫుడ్స్, హై షుగర్ ఉన్న ఫుడ్స్ ఇవన్నీ కంట్రోల్ చేయాలి. అయితే ఒక క్లయింట్ మన దగ్గరకొచ్చినప్పుడు, మనం వాళ్ళకి పీసీఓఎస్ ఉంటే, మనం ఈ బ్లడ్ రిపోర్ట్స్ అనేవి తీసుకుంటామనమాట. బేసిక్ మనం తీసుకునే వాటితో పాటు, ఇప్పుడు మనకి వాళ్ళలో హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎఫ్ఎస్‌హెచ్ తక్కువుండాలి, ఎల్‌హెచ్ ఎక్కువుండాలి, టెస్టోస్టిరాన్ ఎక్కువుండాలి, ప్రొలాక్టిన్ ఎక్కువుంటుంది, ఏఎంహెచ్ ఎక్కువ. ఏవైతే ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయో, ఇవన్నీ టెస్ట్ చేస్తే మనకి వాళ్ళ బాడీలో ఏ హార్మోన్ ఎంతుంది అన్నది తెలుస్తుందనమాట. అలాగే వైటమిన్ డి అండ్ బి12 ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ థిస్.
సో, ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో ఆటోమేటిక్‌గా ఆ పీసీఓఎస్ వాళ్ళు షుగరొస్తుంది కదా! వాళ్ళకి ఆటోమేటిక్‌గా ప్రీ డయాబెటిస్ అండ్ డయాబెటిక్ స్టేజ్‌కెళ్తారు. ఎప్పుడైతే డయాబెటిక్ స్టేజ్ ఉంటుందో ఆటోమేటిక్‌గా కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ ఇష్యూస్ ఒస్తాయి. సో, ఎప్పుడైతే ఆ ఎండోమెట్రియల్‌లో ఫార్మ్ అయిన బెడ్ షెడ్ అవ్వట్లేదో ఎండోమెట్రియల్ థిక్‌నెస్ పెరుగుతూ పోతుంది. ఎండోమెట్రియంలో ఫైబ్రాయిడ్స్ ఫార్మ్ అవుతాయి. ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఎండోమెట్రియంలో ఇన్‌ఫ్లమేషన్ ఒచ్చి స్లోగా యుటరైన్ క్యాన్సర్స్‌కి దారితీస్తుంది. అండ్ ఎవరైనా ఇన్‌ఫర్టిలిటీ వాళ్ళొస్తే వాళ్ళకి పీసీఓఎస్‌తో పాటు ల్యూటినైజింగ్ హార్మోన్, టెస్టోస్టెరాన్ వీటన్నిటితో పాటు ఏఎంహెచ్ యాంటీ ముల్లరిన్ హార్మోన్ కూడా చూడాలన్నమాట. ఇది కరెక్ట్‌గా ఇది 2, 3 అబోవ్ ఉంటేనే ఫాలికిల్ అనేది మెచ్యూర్ అవుతుంది. సో, ఈ హార్మోన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ చూస్తారు. స్కాన్‌లో పీసీఓడీ, పీసీఓఎస్ వాళ్ళ వరకు అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ చూస్తాం. దానిలో పీసీఓఎస్ అని మీకు కనిపిస్తుంది. ఆ ఇన్‌ఫర్టిలిటీ వాళ్ళొస్తే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్‌గా వాళ్ళేదైనా ట్రీట్మెంట్ తీసుకొనుంటే వాళ్ళకి ఈ రిపోర్ట్ ఉంటదన్నమాట. ఇక్కడ చూడండి. ఇదేం రిపోర్ట్ అంటే వాళ్ళకి పీరియడ్ సైకిల్‌లో 9థ్ డే, 12థ్ డే, 14థ్ డే, 16థ్ డే లోపల ఫాలికల్స్ ఎన్నున్నాయి, ఎన్ని మెచ్యూర్ అయినాయి అన్నది రిపోర్ట్ అన్నమాట. ఇక్కడ చూస్తే 9థ్ డేలో ఆమెకు చూడండి డామినెంట్ ఫాలికిలే లేదు. అలాగే ఎండోమెట్రియల్ థిక్‌నెస్ 4 ఉంది. ఆటోమేటిక్‌గా ఫాలికల్ మెచ్యూర్ అయితే ఎండోమెట్రియల్ థిక్‌నెస్ పెరుగుతుందని చెప్పాను గదా! సో, ఈమెకి ఇక్కడ 9థ్ డే ఫాలికల్ లేదు. ఎండోమెట్రియల్ థిక్‌నెస్ తక్కువుంది. 12థ్ డే చూసారు మళ్ళీ. ఫాలికల్ రిలీజ్ అవ్వలేదు. డామినెంట్ ఫాలికల్ లేదు. ఎండోమెట్రియల్ థిక్‌నెస్ కూడా తక్కువే ఉంది. 14థ్ డే చూసారు. ఫాలికల్ లేదు. 16థ్ డే చూసారు. ఫాలికల్ లేదు. సో, ఇక్కడ ఫాలికల్స్ అన్నవి మెచ్యూర్ అవ్వట్లేదు. ఆమెకి ఎఫ్ఎస్‌హెచ్ రిలీజ్ కరెక్ట్‌గా లేదు. ఆమె పీసీఓఎస్‌లో ఉంది. షీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లయింట్. ఆ తర్వాత మన దగ్గరికొచ్చిన తర్వాత 4-5 మంత్స్‌లో మీరిక్కడ చూస్తే 15థ్ డే ఫాలికల్ చూడండి ఎంత మెచ్యూర్ అయిందో. ఆమెకి 19థ్ డేకి ఇక్కడ ఫాలికల్ రప్చర్ అయ్యి ఓవరీలో ఎగ్ రిలీజ్ ఫాలికల్ అన్నది మెచ్యూర్ అయ్యి రిలీజ్ అయిందన్నమాట. నౌ షీ ఈస్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ 13 ఇయర్స్ ఆఫ్ హర్ మ్యారేజ్. ఇలా మనం సో మెనీ క్లయింట్స్‌కి చాలా ఇష్యూస్ మనం సాల్వ్ చేయగలుగుతాం. దట్స్ ఆల్ అబౌట్ పీసీఓడీ అండ్ పీసీఓఎస్. ఇప్పుడు మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. యాహ్! మెట్ఫార్మిన్ కూడా ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందన్నాం కదా! సో, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం కోసం, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం కోసం మెట్ఫార్మిన్ ఇస్తారు. బట్ అది గూడా టెంపరరీయే కదా! ఇక్కడ రూట్ కాజ్ ఏంటి? వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నది, వాళ్ళ డైట్ అన్నది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ స్లీప్ ఎవ్రీథింగ్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అవన్నీ కరెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా బాడీ ఒక 5 మంత్స్ టు 1 ఇయర్‌లో కరెక్ట్ అవుతుంది. యెస్. లెస్ కాదు, మోర్ కాదు. ఇట్ విల్ బ్యాలెన్స్. హ్యాండ్ రైజ్ చేస్తే విల్ అన్‌మ్యూట్ ఎవరికైనా డౌట్స్ ఉంటే. ఎవరికీ డౌట్స్ లేకపోతే కెన్ ఐ ఆస్క్ సమ్ క్వెషన్స్? ఇఫ్ ఏఎంహెచ్ వాల్యూ ఈస్ లెస్, హౌ టు ఓవర్‌కమ్ దట్? యాక్చువల్‌గా ఏఎంహెచ్ లెస్ థాన్ 1 అంటే 0.2, 0.5 అట్లా ఉంటే
వాళ్ళకి ఫర్టిలిటీ రేట్ 0 అన్నట్టు. అంటే అసలు ఫాలిక్యూల్సే లేవు ఓవరీలో. అంటే బై బర్తే అది వాళ్ళకి అట్లా వస్తుందనమాట. అండ్ ఎవరికైతే మెనోపాజ్ దగ్గరలో ఉంటారో వాళ్ళకి ఏఎంహెచ్ తక్కువుంటుంది. సో, ఏఎంహెచ్ అట్‌లీస్ట్ 2 అయినా ఉంటేనే మనం ఇన్‌ఫర్టిలిటీ కేస్‌ని తీసుకోవాలి. గుడ్ ఈవినింగ్ మేడం. యాహ్! గుడ్ ఈవినింగ్ అండి. మేడం నాకొక డౌట్ ఉంది. యాహ్! అంటే రీసెంట్‌గా నేను ఒక క్లయింట్‌ని కాంటాక్ట్ అయ్యాననమాట. అయితే తనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తున్నాయి. ఆహ్, అయితే కానీ ఒకరోజు తను టెస్ట్ చేయించుకుంటే తను ప్రెగ్నెన్సీ అని తెలిసింది. హ్మ్. అయితే అది 5థ్ మంత్‌లో తనకి తెలిసిందనమాట. కానీ అప్పటిదాకా తనకి ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తున్నాయి. కానీ ప్రెగ్నెంట్ అయింది. సో, తను షాక్ అయిందంట. అంటే ఎలా నేను ప్రెగ్నెన్సీ అయ్యాను, అంటే పీరియడ్స్ వస్తున్నాయి కదా! అంటే ఎలా అవుతారు అలా? అంటే పీరియడ్స్ వస్తున్నాయి కదా! మనకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? అంటే తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు తనకి ఏ మంతో అడిగారా మీరు? అసలు అంటే అది 5థ్ మంత్ తనకి అప్పటికి అంటే డాక్టర్స్ చెప్పారంట. అంటే కొన్ని వీక్స్ అయిపోయింది. మీకు 5థ్ మంత్ వచ్చింది. అంటే నాకసలు సింప్టమ్స్ కూడా అంటే యాక్చువల్‌గా ప్రెగ్నెంట్ అయినప్పుడు మూవ్‌మెంట్స్ కానియండి, వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి అనిపిస్తాయి కదా! సింప్టమ్స్ అంటే నాకు అలాంటివి ఏది కూడా అనిపించలేదు మేడం. సో, రొటీన్ నార్మల్‌గానే ఉన్నాను. వీక్‌నెస్ కానీ అదేది కూడా లేదని చెప్పాననమాట. సో, అలా కూడా వస్తుందా? అంటే మరి రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తున్నాయి కదా! ఓకే. అంటే వాళ్ళకి ఎండోమెట్రియల్ లేయర్ కొంచెం షెడ్ అయ్యి ఉండొచ్చు. మొత్తం కంప్లీట్ షెడ్ అవ్వకుండా అండ్ ఎగ్ ఫార్మ్ అయ్యి ఇంప్లాంట్ అయ్యి ఉండొచ్చు. ఇట్స్ ఎ మిరాకిల్ అని చెప్పొచ్చు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. హౌ ఇన్సులిన్ ఒక్కసారి అటాచ్డ్ టు సెల్స్ ఆర్ నాట్ హెల్పింగ్. ఐ డిడ్ంట్ యాహ్! వెల్కమ్. వెల్కమ్ గీత. ఒక్కసారి పీసీఓడీ అండ్ పీసీఓఎస్ డిఫరెన్సెస్ చెప్పరా మళ్ళీ ఒకసారి? యాహ్! పీసీఓడీ మీన్స్ అంటే వాళ్ళకి జస్ట్ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యి వాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్ లెవెల్స్ తగ్గి జస్ట్ మేల్ అంటే వాళ్ళకి కంప్లీట్ ఇన్‌ఫర్టిలిటీలోకి వాళ్ళు వెళ్లరు. జస్ట్ వాళ్ళ బాడీలో సింప్టమ్స్ ఉంటాయన్నమాట. హెయిర్ రావడం, పింపుల్స్ రావడం, అలానే పీరియడ్స్ డిలే అవ్వడం. అంటే అవి రావాల్సిన టైం కన్నా కొంచెం డిలే అవ్వడం. ఇలా కొంచెం సింప్టమ్సే ఉంటాయి. ఎప్పుడైతే కంప్లీట్‌గా వాళ్ళకి ఎఫ్ఎస్‌హెచ్ మొత్తం తగ్గిపోయి, అసలు ఫాలికల్ రిలీజే లేదనుకోండి, అప్పుడు స్లోగా వాళ్ళు పీసీఓఎస్‌లోకి ఎంటర్ అవుతారు. అంటే స్లోగా వాళ్ళకి పీరియడ్స్ అసలు రాకపోవడం. తర్వాత డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ రావడం. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల కొలెస్ట్రాల్ అదంతా పెరిగి హార్ట్ ఇష్యూస్ రావడం. ఆ తర్వాత ఎండోమెట్రియల్ బెడ్ అంతా పెరిగి ఎండోమెట్రియల్ థిక్‌నెస్ పెరిగి ఫైబ్రాయిడ్స్ రావడం. ఎండోమెట్రియల్ ఇన్‌ఫ్లమేషన్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. సో, ఈ సింప్టమ్స్ అన్నీ టుగెదర్ ఉంటే ఇట్ ఈస్ పీసీఓఎస్. పీసీఓడీ ఉన్న వాళ్ళందరికీ పీసీఓఎస్ రావాలని లేదు. బట్ హౌ టు ఓవర్‌కమ్ దట్ మేడమ్ ఇఫ్ ఓఎంహెచ్ వాల్యూ ఇస్ లెస్ దట్స్ అంటే ఇప్పుడు ఓఎంహెచ్ అరౌండ్ 2 అలా ఉంటే ఒక 2, 3 ఇయర్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని, వాళ్ళు ఇంకేదన్నా న్యాచురల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే జస్ట్ పాయింట్స్‌లో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి 0 పాయింట్స్‌లో ఏఎంహెచ్ ఉంటే ఇంకది అసలు జరగదు. సో, అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళు ఐవీఎఫ్ కి లేదంటే టెస్ట్ ట్యూబ్‌కి వెళ్తారనమాట జనరల్‌గా. మేడం టు మై క్వశ్చన్ అది నేను అడిగాను కదా ఇన్సులిన్ ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఇన్సులిన్ సెల్స్ కి అటాచ్ అవుతుందన్నారు. అటాచ్ అయిన తర్వాత అది ఇంకా అది సరిగ్గా వర్క్ అవ్వకపోతే ఆ ప్యాంక్రియాస్ ఇంకా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
సో ఆ పాయింట్ నేనైనా మిస్ అయింటాను, లేకపోతే మీరు చెప్పింది నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఒకసారి చెప్తారా? అసలు ఎక్కడ ఏ సెల్కి అటాచ్ అవుతుంది, అది ఎందుకు, అంటే అది ఏ యాక్ట్ చేయాల్సింది చేయట్లేదు? యాక్చువల్‌గా ఎప్పుడైతే ఆండ్రోజన్స్ అంటే మేల్ హార్మోన్స్ పెరుగుతాయో, మేల్ హార్మోన్స్ పెరిగినప్పుడు అవి దానివల్ల ఏమవుతదంటే బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నది తగ్గుతుంది. సో, సెల్స్‌కి ఇన్సులిన్ ఎళ్లి బైండ్ అయినా సెల్స్ ఓపెన్ అవ్వవు. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆహ్, గ్లూకో అచ్చా, గ్లూకోజ్ సెల్స్ ఓపెన్ అవుతుంది. బాడీలో. సో, గ్లూకోజ్ సెల్ లోపలికెళ్ళదు, బ్లడ్‌లోనే ఉంటుంది. గ్లూకోజ్ ఎక్కువ ఉండడం వల్ల ప్యాంక్రియాస్ ఇంకో ఎక్కువ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేస్తది. మళ్ళీ ఈ ఎక్కువైన ఇన్సులిన్ ఎళ్లి మళ్ళీ ఆ మేల్ హార్మోన్స్‌ని ఇంకా పెంచుతుంది. ఆ పెరిగిన మేల్ హార్మోన్స్ ఎళ్లి మళ్ళీ ఇన్సులిన్‌ని పెంచుతాయి. ఈ సైకిల్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. అర్థం. దీనివల్ల వాళ్ళు ఫ్యూచర్‌లో ప్రీ డయాబెటిస్, డయాబెటిస్ అండ్ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్‌లోకి ఎంటర్ అవుతారు. థ్యాంక్ యూ. యాహ్! వెల్కమ్. హాయ్ హాయ్ మ్యామ్. యాహ్! హాయ్ సుచిత్ర చెప్పండి. మ్యామ్ యాక్చువల్లీ యాహ్! గుడ్ నాకు మా అక్కకి ఈ కేసు. మ్యామ్ తనకి రెగ్యులర్ పీరియడ్స్, బట్ వెయిట్ నార్మల్‌గానే ఉంది. బట్ తనకి ఎండోమెట్రియా అని చెప్పారు. మామూలుగా ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి తను హాస్పిటల్‌కెళ్లారంట. సో, తనకి స్కాన్ చేసి ఎండోమెట్రియా అని చెప్పారంట మ్యామ్. అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉండి తను నార్మల్ వెయిట్ ఉంది. అంటే ఓవర్ వెయిట్ కూడా లేదు కదా మ్యామ్. తనకి కూడా అట్లా కూడా ఎండోమెట్రియా వస్తుందా మ్యామ్? యాహ్! ఎండోమెట్రియల్ థిక్‌నెస్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఏంటి తనకి మొత్తం షెడ్ అవ్వట్లేదు. సో, ఎండోమెట్రియల్ లేయర్ అన్నది థిక్ అయింది. మరి అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయా మ్యామ్? అంటే అలా చెక్ చేసుకుంటే ఎండోమెట్రియా ఉంది. మీకు ప్రెగ్నెన్సీ అసలు కష్టము. ఐవీఎఫ్ చూస్ చేసుకోవాలి అని అన్నారంట మ్యామ్ తనకి. అంటే ఇప్పుడు ఆ ఫాలికిల్ ఒచ్చి అది స్పెర్మ్‌తో యునైట్ అయ్యి ఎగ్ ఫార్మ్ అయ్యాక అదొచ్చి యుటరస్‌లో ఇంప్లాంట్ అవ్వాలంటే ఈ బెడ్ కరెక్ట్‌గా ఉండాలి గదా! సో, బెడ్ థిక్‌గా ఉంది. అసలది రావడానికే ప్లేస్ లేదు. అప్పుడు ఇంప్లాంటేషన్ ఎలా జరుగుతుంది? మ్యామ్ ఇప్పుడు మన డైట్ ద్వారా కూడా ఇట్లా చేయడం కష్టమా మ్యామ్ ఇది? అంటే ఏంటది? న్యూట్రిషనల్ డైట్ ద్వారా చేయొచ్చా మ్యామ్? యాహ్! ఎండోమెట్రియల్ థిక్‌నెస్ తగ్గుతుంది. ఎందుకంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి ఎఫ్ఎస్‌హెచ్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే అది తగ్గే ఛాన్స్ ఉంటుంది గాబట్టి ఆటోమేటిక్‌గా ఎండోమెట్రియల్ థిక్‌నెస్ కూడా తగ్గుతుంది. థాంక్ అందుకే యూ మ్యామ్. డైట్ అంటే చాలా మంత్స్ పీరియడ్ రాకుండా డైట్ స్టార్ట్ చేయిచ్చాక ఒక 1, 2 మంత్స్‌కి పీరియడ్ వచ్చిన వాళ్ళకి చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఎందుకంటే అన్ని రోజులు ఉన్న ఆ లేయర్ అంతా బయటికి రావాలి. వాళ్ళు కంగారు పడిపోతారు. నాకు పీరియడ్స్ బ్లీడింగ్ ఎక్కువైపోతుందని డాక్టర్ దగ్గరికెళ్లి మళ్ళీ హార్మోన్ మెడికేషన్స్ పెట్టుకుంటారు. అలా కాదు. 7-10 డేస్ వెయిట్ చేయొచ్చు వాళ్ళు. జస్ట్ ఏదైనా స్టమక్ పెయిన్ అలా వస్తే మినిమమ్ మెడికేషన్ తీసుకొని దే కెన్ వెయిట్ అన్నమాట. అదంతా షెడ్ అవ్వాలి. అండ్ ఇంకొకటేంటంటే ఎవరికైతే ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అలానే ఇవుంటాయో వాళ్ళకి మనం రిపోర్ట్స్‌ని బట్టి అన్నీ పెడతాము. తులసి కంపల్సరీగా పెడతాం న్యూట్రాసిటికల్ డైట్‌లో. మేడం మేడం వాయిస్ క్లియర్ ఉందా? యాహ్! చెప్పండి తిరుమలేష్ గారు. మేడం మా ఫ్రెండ్ చెప్పిండు, ఓన్లీ టాబ్లెట్స్ ఏసుకున్నప్పుడే పీరియడ్స్ ఒస్తాయి. లేకుంటే స్టాప్ అయిపోతాయి అని జెప్పేసి అన్నారు కదా! అది ఎట్లా జరుగుతది మేడం ఆ కేసు? యాహ్! అంతే కదా! వాళ్ళిచ్చేది హార్మోన్ మెడికేషన్ ఇస్తున్నారు. లేదంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్స్‌ని బ్లాక్ చేసే టాబ్లెట్స్ ఇస్తున్నారు. హ్మ్. అవి ఇచ్చినప్పుడు ఆ హార్మోన్స్ ఇవెళ్లి ఈస్ట్రోజన్‌ని బ్లాక్ చేస్తాయి బాడీలో. సో, ఈస్ట్రోజన్ రిలీజ్ బాగా తగ్గిపోతుంది. బ్రెయిన్‌కి స్టిమ్యులేషన్ ఎళ్తుంది. అప్పుడు జీఎన్ఆర్‌హెచ్ కరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ కరెక్ట్‌గా రిలీజ్ అవుతాయి. ఫాలికల్ మెచ్యూర్ అవుతుంది. పీరియడ్ ఒస్తుంది. అవి తీసుకున్నన్ని రోజులే. మళ్ళీ ఆపేస్తే అది ఉండదు. సో, డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. మేడం థైరాయిడ్‌కి, పీసీఓడీకి ఏమన్నా రిలేషన్ ఉంటదా మేడం?
యాహ్! పీసీఓడీతో సఫర్ అయ్యే వాళ్ళు థైరాయిడ్ ఎక్కువ ఉంటది. వాళ్ళకి గూడా థైరాయిడ్ ఇష్యూ ఉంది. థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ బాడీలో ఎవ్రీథింగ్ ఈస్ ప్రోగ్రామ్డ్ అన్నమాట. ఆటోమేటిక్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిందనుకోండి, మెటబాలిక్ రేట్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల T3, T4 హార్మోన్ రిలీజ్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. బాడీ డెఫిషియన్సీస్‌లోకెళ్ళిపోతుంది. సెలీనియం, అయోడిన్, ఐరన్, వైటమిన్ ఏ ఇవన్నీ అందవు బాడీకి. ఆటోమేటిక్‌గా బాడీ డెఫిషియన్సీస్‌లోకెళ్ళిపోతుంది. T4 టు T3 కన్వర్షన్ సరిగ్గా జరగదు. TSH ఎక్కువైపోతుంది. థైరాయిడ్ డిజార్డర్స్‌లోకెళ్ళి ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్. ఓకే. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టాబ్లెట్ వేసుకుంటూ, టాబ్లెట్స్ పెంచుకుంటూ పోకుండా బ్ల మనం ఏదైతే డైట్ అండ్ లైఫ్ స్టైల్‌ని చూజ్ చేసుకుంటే టైం పట్టొచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే మేడం. మ్యామ్ ఇంకో డౌట్ మ్యామ్. యాహ్! మ్యామ్ ఐయామ్ ఆడిబుల్ మ్యామ్? యెస్. మ్యామ్ ఇప్పుడు నా క్లయింట్ ఒక అమ్మాయి ఇందులో జాయిన్ అయింది మ్యామ్. ఒక 35 ఇయర్స్ ఉంటాయి ఒక ఆంటీ. సో, తనకేంటంటే తను 3 మంత్స్ అయితుంది మ్యామ్ స్టార్ట్ చేసి. మధ్యలో బ్రేక్ ఇచ్చింది తను. బట్ తనకి మామూలుగా రెగ్యులర్ పీరియడ్స్ 28 డేస్‌కి రెగ్యులర్‌గా సైకిల్స్ వచ్చేవి మ్యామ్. బట్ ఈ 2 మంత్స్ నుంచి తనకి 25 డేస్‌కే సైకిల్ వస్తుందంట మ్యామ్. ఓకే. తను అంటే ఐ మీన్ అంటే కరెక్ట్ 28 డేస్ వచ్చేది ఈ డైట్ తీసుకున్న తర్వాత అంటే బ్లేమ్ చేయడం కాదు కానీ అంటే తర్వాత నాది ఏమైనా ప్రాబ్లమా అట్లా 25 డేస్‌కి రావడము? అంటే ముందే వస్తుంది కదా! అని అడుగుతుంది మ్యామ్. ఎవ్రీ మంత్ 25 డేస్‌కే వస్తుందా? 2 మంత్స్ ఈ 2 మంత్స్ అట్లా వచ్చిందంట మ్యామ్ 25 డేస్‌కి. యాహ్! యాక్చువల్‌గా ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా పీరియడ్ సైకిల్ కూడా సెట్ అవుతూ ఉంటదన్నమాట. ఇట్ టేక్స్ టైమ్. ఎవ్రీ మంత్ వస్తుందా? రాట్లేదా? అది ఇంపార్టెంట్. అది 25 డేస్‌కొచ్చినా, 28 డేస్‌కొచ్చినా నో ప్రాబ్లమ్. స్లోగా సెట్ అయిపోతది బాడీ. Can IVF, ISA help a woman with PCOS get pregnant? యాక్చువల్‌గా ఐవీఎఫ్ చేసిన, ఐఎస్‌సిఐ చేసిన లోపల ఎన్విరాన్మెంట్ కరెక్ట్‌గా ఉండి, యుటెరస్ లైనింగ్ కరెక్ట్‌గా ఉండి, ఇంప్లాంటేషన్ అక్కడ కరెక్ట్‌గా ఉండగలిగితేనే మనం ఎంత చేసి అక్కడ పెట్టినా లోపల ఎన్విరాన్మెంట్ కరెక్ట్‌గా లేకపోతే అబార్ట్ అయిపోతుంది. అందుకే చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి ఈ వీటిలో. కాబట్టి ఇప్పుడు డైట్ అండ్ లైఫ్ స్టైల్ అవి చేసుకుంటున్నా కూడా డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేస్తూ అవి తీసుకుంటే ఒకవేళ అసలు ఇంకా పాసిబిలిటీయే లేదన్న వాళ్ళకి డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని అవి చేసుకుంటే వాళ్ళకి అంటే సక్సెస్ రేట్ అన్నది ఎక్కువుంటుంది. నేను రాండమ్‌గా ఎవరినైనా ఒక్క క్వెషన్ అడుగుతాను. డోంట్ మైండ్ జస్ట్ ఊరికే మీరెంత యాక్టివ్‌గా ఉన్నారో తెలియడానికి అంతే. యాహ్! డాక్టర్ హారిక. యెస్ మ్యామ్. యాహ్! మీకు అంటే మీకిప్పుడు ఈ సెషన్ నుంచి మీకేం అర్థమైంది? అంటే అంటే యాస్ ఎ లైక్ డాక్టర్ మీకు ఇంతకు ముందు హ్మ్. తెలియంది ఇప్పుడేం తెలిసింది? యాక్చువల్లీ ఏం తెలిసింది అంటే దిస్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అని చెప్పారు కదా మ్యామ్. సో దిస్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోనే రూట్ కాజ్ అనేది నాకు తెలిసింది. ఐ నో అంటే ఇట్ స్టిమ్యులేట్స్ యాంటీరియర్ పిట్యూటరీ అనేసి. బట్ హౌ దట్ ఇంపాక్ట్స్ ఆన్ ది ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్‌హెచ్ లెవెల్స్ అనేది ఈరోజు తెలిసింది మ్యామ్. ఓకే. ఫైన్. థాంక్ యూ.
దివ్య? ఇది దివ్య. yes. యాహ్! అసలు ఎఫ్ఎస్‌హెచ్‌కి, పీసీఓఎస్‌కి ఏంటి రిలేషన్? ఎఫ్ఎస్హెచ్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోతే పాలికల్స్ అనేవి మెచ్యూర్ కరెక్ట్ గా అవ్వవు. దానివల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయి. ఓకే. సో, యుటరైన్ బెడ్ అన్నది షెడ్ అవ్వదు కాబట్టి మెన్స్ట్రుయల్ ఇర్రెగ్యులారిటీస్. ఫైన్. థాంక్ యూ. ఓకే. అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ పేపర్ మీద నోట్ చేసుకోండి. యూ కెన్ ఆస్క్ ఇన్ ఫర్దర్ సెషన్స్. అండ్ వైటమిన్ డి చాలా రోల్ ప్లే చేస్తుంది. యాక్చువల్‌గా మనకి న్యూట్రిలైట్‌లో ఐనోసిటోల్, వైటమిన్ డి, క్వర్సిటిన్ కాంబినేషన్ వచ్చేది. అది చాలా హెల్ప్ అయ్యేది. ప్రెజెంట్ అది రావట్లేదు. ఆహ్, అది వస్తే ఐనోసిటోల్ అన్నది యాక్చువల్‌గా మనకి నార్మల్‌గా కూడా ప్రిస్క్రైబ్ చేస్తారనమాట కెమికల్ ఫార్మ్‌లో. బట్ న్యాచురల్ ఇనోసిటోల్ ఇచ్చినప్పుడు కూడా ఈ హార్మోన్ ఇంబాలెన్స్‌కి అది హెల్ప్ చేస్తుంది. సో, మనం అంటే జనరల్‌గా అసలు రిపోర్ట్స్ చూడకుండా జనరల్‌గా పెట్టగలిగేవేంటి అంటే పీసీఓడీ, పీసీఓఎస్‌లో పి, డి, ఓ, బి పెట్టేస్తాము. దాంతో పాటు వైటమిన్ డి వాళ్ళకి తక్కువున్నా, ఎక్కువున్నా మినిమమ్ డోస్ పెట్టేయొచ్చు. అలానే తులసి ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇంకెవరికైనా హెచ్ఎస్‌సీఆర్‌పీ మోర్ థాన్ 10 ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నట్టు ఓవరీస్‌లో అలా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండి అది ఎక్కువ ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కోక్యూటెన్ అండ్ వైటమిన్ సి చెప్పొచ్చు. ఆటోమేటిక్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్ బై హెచ్‌డీఎల్ ఎక్కువ ఉంటే గార్లిక్, మరీ ఎక్కువ ఉంటే సీహెచ్ బ్యాలెన్స్. అలానే ఫ్యాటీ లివర్ చేంజెస్ ఉంటే అల్ట్రాసౌండ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. సిస్ట్ కోసం తీసుకుంటారు కాబట్టి దానిలో ఒకవేళ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అలా ఉంటే మిల్క్ థిసిల్ సజెస్ట్ చేయొచ్చు. ఎనీ అదర్ డౌట్స్? మానస గారు? చెప్పండి మ్యామ్. యాహ్! అర్థమైందా అండి మీకు? అర్థమైంది మ్యామ్. ఇది అయితే డైట్ లో మా హస్బెండ్ కి మ్యామ్ గార్లిక్ క్యాల్మాక్ డి పెట్టారు మ్యామ్. దేనికి మ్యామ్? ఇది కొలెస్ట్రాల్ కి దానికేనా యాహ్! మ్యామ్? గార్లిక్ కొలెస్ట్రాల్‌కి పెట్టొచ్చు, థైరాయిడ్ ఫంక్షన్‌కి. అసలు గార్లిక్ నార్మల్‌గా తీసుకుంటే బాడీలో అది చాలా వాటికి హెల్ప్ చేస్తదండి. బట్ జనరల్‌గా ఎల్‌డీఎల్ ఎక్కువుంటే గార్లిక్ పెడతారు. కాల్మాక్‌డి కూడా గుర్తు చేశారు. పీసీఓడీ, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కాల్మాక్‌డి మనం పెట్టేయొచ్చు. బికాజ్ కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి కాంబినేషన్ ఉంటుంది కాబట్టి అది ఇట్ హెల్ప్స్ దెమ్ ఎ లాట్. రిపోర్ట్స్ లలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పారు. అదే ఎక్కువ వచ్చింది మ్యామ్. అది దానివల్ల గార్లిక్ సజెస్టెడ్ చేసినామని చెప్పాడు సార్ మా మెంటర్ సార్. అవును. ఓకే మ్యామ్. ఓకే మానస గారు. ఇప్పుడు మన డైట్ ఎలా హెల్ప్ చేస్తది పీసీఓడీ, పీసీఓఎస్‌లో? మ్యామ్. మీకు అర్థమైంది చెప్పండి. నో ప్రాబ్లమ్. వాళ్ళకైతే ఇది చేయడం వల్ల యూజే ఉంటది మేడం. పీరియడ్స్ మాత్రం రెగ్యులర్ గా ఇప్పుడు మా సిస్టర్ చేస్తుంది సేమ్ డైట్. ఆమెకి 2 మంత్స్ కి ఒక 2 టైమ్స్ 2 మంత్స్ తర్వాత వచ్చేది ఆమెకి ఇప్పుడు 40 డేస్ కి 35 డేస్ కి వస్తుంది ఈ డైట్ వల్ల. ఆమెకి 3, 4 మంత్స్ కూడా లేట్ అయ్యేది మ్యామ్. ఇప్పుడు 2 మంత్స్ నుంచి ఆమెకి తొందరగా వస్తుంది. నాకు అదొకటి అర్థమైంది. ఆమెకి చాలా బెనిఫిట్. ఫ్యాటీ లివర్ అది ప్రాబ్లమ్ తగ్గుతుంది. ఎనర్జీగా మంచిగా పని చేసుకోగలుగుతుంది. అట్లా బాగా పనిచేస్తుంది. అదే యాహ్! అదొక్కటి అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ. యాహ్! ఐ గాట్ సమ్ క్వెషన్స్. ప్రోటీన్ పీడీఓబీ మీన్స్ ప్రోటీన్ ఇంక్లూడెడ్ అండి దాంట్లో.
అది 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అందాలి. మన బాడీలో ఏ ఎంజైమ్, ఏ హార్మోన్ ఫార్మ్ అవ్వాలన్నా ఎమినో యాసిడ్స్ ఇంపార్టెంట్. 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అందడానికి ప్లాంట్ ప్రోటీన్ ఈస్ ద బేసిక్ థింగ్. హౌ ఎ లేడీ కెన్ నో షీ రీచ్డ్ మెనోపాజ్? ఆటోమేటిక్‌గా అంటే వాళ్ళకి ఏజ్ రాకుండా మెనోపాజ్‌కి ఎంటర్ అయ్యే సింప్టమ్స్ వాళ్ళలో ఉన్నాయంటే, వాళ్ళకి హెయిర్ ప్రొడ్యూస్ అవ్వడం, వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్స్ కంప్లీట్ ఆగిపోవడం, మూడ్ చేంజెస్ రావడం, యాంగ్జైటీ ఇష్యూస్, అలానే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ అంటే యూరిన్ హోల్డ్ చేయలేకపోవడం, ఇలా సింప్టమ్స్ కనిపిస్తే అప్పుడు వాళ్ళు మెనోపాజ్. అంటే వాళ్ళకి కొంతమంది 40 ఇయర్స్‌కొస్తారు. వాళ్ళు జస్ట్ వెయిట్ లాస్‌గానే వస్తారు. వాళ్ళకి పీరియడ్స్ ఒక 5, 6 ఇయర్స్ రాకపోతే ఆహా! ఇంకా ఆగిపోయాం మెనోపాజ్‌కి ఎంటర్ అయిపోయాం అనుకుంటారు. కానీ వాళ్ళకి మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. మన డైట్ స్టార్ట్ చేశాక. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. I hope you got something from this session. Thank you so much. Good night. Yeah, thank you.